హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మేము తుల్జాపూర్ వెళ్తున్నామండి. సో మహారాష్ట్రలో ఉన్న ఇది ఒక శక్తిపీఠం అనమాట. సో మేము తుల్జాపూర్ ఎలా వెళ్తున్నాము, ఎక్కడ స్టే చేస్తున్నాం, మా దర్శనం ఎలా జరుగుతుంది, ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే నేను ఈ వీడియోలో కవర్ చేస్తానండి. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలో ఉన్న తుల్జాపూర్ చేరుకోవడానికి బెస్ట్ వే వచ్చేసి మన సొంత వెహికల్ ట్రావెల్ చేయడం. హైదరాబాద్ నుంచి తుల్జాపూర్కి 300 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రైన్లో కానీ బస్లో కానీ వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి సోలాపూర్ నుంచి తుల్జాపూర్ వెళ్ళడానికి 45 to 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దాదాపు 1 to 2 అవర్స్ టైం తీసుకుంటుంది రీచ్ అవ్వడానికి. సో ఫ్రెండ్స్, మేము తుల్జాపూర్ చేరుకున్నాము. మాకు హైదరాబాద్ నుంచి తుల్జాపూర్ రావడానికి ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ టైం పట్టింది. 108 భక్తి నివాస్కి వచ్చాము. సో ఇక్కడే మేము మా స్టే తీసుకున్నాము. మేము ఏసీ రూమ్ బుక్ చేసాము. మాకు అరౌండ్ 2000 రూపీస్ పడింది. ఇంకా నార్మల్ రూమ్స్ అయితే 1500 ఏమో పడుతుంది అనమాట. సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ చేసిన తర్వాత రూమ్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మేము చెక్ ఇన్ చేసుకున్నాము. మాకు ఒక 500 రూపీస్ డిపాజిట్ కూడా అడిగారు. వాళ్ళు చెక్అవుట్లో ఆ 500 ఇచ్చేస్తా అన్నారు. ఇలా 2 ఇండిపెండెంట్ బెడ్స్ ఇచ్చారండి. టీవీ ఉంది, ఏసీ కూడా ఉంది. భక్తి నివాస్ రూమ్ బుకింగ్ వచ్చేసి మేము ఆన్లైన్లో చేసామండి. ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆఫ్లైన్లో కూడా వచ్చి ఇక్కడ మనం రూమ్ బుకింగ్ చేసుకోవచ్చు. అవైలబిలిటీ బట్టి మనకి ఉందా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. లంచ్ కోసమని ఇక్కడ ఈ హోటల్కి వచ్చామండి. ఇది మన భక్తి నివాస్ పక్కనే ఉంది. మేము చపాతీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాను. సో ఇది మనం నార్త్ ఇండియాలో ఉన్నాం కదా, సో ఇవే మనకి బాగా దొరుకుతుంది. రైస్ అయితే లేవంట, సో దీంతోనే మేము ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాము. మహారాష్ట్రలోని ధారాషివ్ జిల్లాలోని తుల్జాపూర్ నడిబొడ్డున ఉన్న తుల్జా భవానీ ఆలయం కేవలం ఒక తీర్థయాత్ర స్థలం మాత్రమే కాదు. ఇది శక్తి, భక్తి మరియు చారిత్రక ప్రాముఖ్యత ప్రతీక. పార్వతీదేవి అవతారమైన భవానీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటి. దైవిక ఆశీర్వాదాలను కోరుకునే వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం మరాఠా చరిత్రలో ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వంతో లోతుగా ముడిపడి ఉంది. భవానీ దేవతకు అమితమైన భక్తుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలనలో ఈ ఆలయ ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించాలనే తన లక్ష్యంలో ఆమె రక్షణ మరియు ఆశీర్వాదాలను సూచిస్తూ దేవత స్వయంగా అతనికి దైవిక భవానీ తల్వార్ ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి. తుల్జా భవానీ ఆలయంలో ఉత్సవాలు అద్భుతంగా ఉంటాయి. నవరాత్రి అత్యంత ముఖ్యమైన వేడుక. ఈ 9 పవిత్ర రాత్రులలో ఆలయం ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మారుతుంది. గొప్ప అలంకరణలతో అలంకరించబడి భక్తి మంత్రాలతో ప్రతిధ్వనిస్తుంది. తుల్జా భవానీ ఆలయం సందర్శన శాశ్వతమైన ముద్ర వేస్తుంది. శాంతి, బలం మరియు మహారాష్ట్ర గొప్ప వారసత్వంతో లోతైన సంబంధాన్ని అందిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మరింత వీడియోస్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.